శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు మనందరిపైన ఉండుగాక. స్వామివారి యొక్క మండలకాల దీక్ష ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఏమి ఆచారాలను పాటిస్తే స్వామి అనుగ్రహం మనకి దొరుకుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క సేవలో ఉండి అనేక రకమైనటువంటి స్వామివారి యొక్క దీక్ష చేసుకున్న వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా నిలబడి కొండకి ఎంతోమందిని తీసుకొని వెళ్ళాము. స్వామివారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామితో ఎవరు ఏ కష్టంతో వస్తే ఆ కష్టాన్ని నెరవేర్చేవాడే అయ్యప్ప స్వామి. మనస్ఫూర్తిగా ఆయన మనసులో తలుచుకొని ఆయన ఉన్నారు అని మనం ఆశ్రయించినట్లయితే ఎటువంటి కష్టాన్నైనా కూడా తీసేస్తాడు అయ్యప్ప స్వామి. అయితే మనం చెయ్యవలసింది ఏమిటంటే ఆ యొక్క ఏ శాస్త్రంలో చెప్పేటటువంటి విధి విధానాల్లో నియమాలు చెప్పబడుతూ ఉన్నాయో ఒక అయ్యప్ప స్వామి అనే కాదు, అమ్మవారి ఉపాసనలో కానీ ఏ యొక్క ఆచరణలోనైనా కూడా గురువు యొక్క ఆధ్వర్యంలో వారు ఏ రకంగా మనకి అనుగ్రహిస్తారో చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినట్లయితే తప్పకుండా అలాంటి రిజల్ట్సే మనకు వస్తాయి. అలా కాకుండా నాకు అన్నీ తెలుసు కదా, నేనే చేసుకోగలుగుతాను అని అంటే ఎవరి కర్మని ఎవరు ఏమీ చెయ్యలేరు. తెలుసుకొని చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక ఈ పూజా దాంట్లోనే కాకుండా ఒక ప్రతి విషయంలోని కూడా మనం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకొని ఒకరు కాకపోతే ఇద్దరు ముగ్గురిని అడిగి మనం ఎక్కడ క్వాలిటీగా ఉందో అక్కడికి వెళ్ళి మనం దాన్నే కదా మనం ఆచరిస్తాం. ఒక భోజనం చేసే చోటకి వెళ్తున్నప్పుడే ఈ హోటల్లో బాగుంటుందా లేకపోతే ఇక్కడ బాగుంటుందా అని అడిగే కదా మనం భోజనం చేస్తాం. అలాగే ఒక భగవంతుడిని ఆశ్రయించాలి అని అంటే ఎన్నో నియమాలు ఉంటాయి. ఆ నియమాలను ఇంతకుముందు చేసి స్వామివారి యొక్క కొండని దర్శించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేసేటప్పుడు అది శ్రద్ధగా మనం విని అదే ఆచరణలో పాటించాలి. అయితే ఇప్పుడున్న కాలంలో మనం ఎంత వీలైతే అంత 100% డెడికేషన్గా చెయ్యాలని చాలామంది అనుకుంటారు. కానీ కాలమాన ప్రమాణాన్ని బట్టి కొంతమందికి అవటం లేదు. అందువల్ల చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే తెలియకుండా చేసేది భగవంతుడు హర్షిస్తారు. తెలిసిన తర్వాత కూడా మనం ఆ తప్పు చేస్తే భగవంతుడే కాదు ప్రకృతి కూడా మనల్ని శిక్షిస్తుంది అని చెప్తారు. అయితే 41 రోజుల పాటు స్వామి మండలకాల దీక్ష చేసేవాళ్ళు ఉంటారు. జ్యోతికి వెళ్ళేటటువంటి వాళ్ళు 90 రాత్రులు గడిచాక శబరిమల జ్యోతి దర్శనానికి కూడా వెళ్తారు. పెదపాదం అని కూడా చెప్తారనమాట. అయితే ఈ మండల కాలానికి ముందుగా సరైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నేను స్వామివారి యొక్క దీక్ష తీసుకుందాము, ఏ రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయని ముందుగా వారిని అడిగి తెలుసుకొని మంచి రోజున మాల దీక్ష చేసుకుంటూ ఉంటారు. అంటే కార్తీక మాసంలోను దసరాలు వెళ్ళిన తర్వాత ఇలా వాళ్ళు ఎప్పుడు వెళ్తారనేది ముందుగా చూసుకొని ముందుగా 41 రోజు దీక్ష ఆరంభం చేస్తారు. ఈ దీక్షలో ఉదయాన్నే లేవాలి, 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన సంధ్యాదులన్నీ చేసుకొని చక్కగా మీరు ఏదైతే మఠానికి వెళ్తున్నారో పూజా మందిరానికి స్వామివారి అక్కడ సేవ చేయాలి. సేవ అంటే ఎలాంటి సేవ? స్వామివారి అక్కడ పూజ మాలిన్యం ఉంటుంది, అవన్నీ పక్కకు తీసుకోవడం, మళ్ళీ దీపారాధనకి ఏర్పాటు చేసుకోవడం, అలానే మొత్తం అంతా అక్కడ క్లీన్ చేసుకోవడం, ఏ రోజు పువ్వులు ఆ రోజులు తెచ్చుకొని పూజ చేసుకోవడం, అలా పూజకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి జడత్వం పోయి మంచి చైతన్యాన్ని అనుగ్రహిస్తారనమాట. పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా స్వామివారి గురించి, భక్తి గురించి, శ్రద్ధ గురించే మనం ఆలోచన చేయాలి తప్ప లౌకికంగా ఉండేటటువంటి విషయాల మీద చాలా మనం తక్కువ మాట్లాడుకుంటే చాలా మంచిది. ఆ సమయంలో మనం మౌనంగాని వహించినట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని కూడా భగవంతుడు మనకిస్తాడు. అంటే
మన చక్రాస్‌లో కూడా లాట్ ఆఫ్ ఎనర్జీని గెయిన్ చేసుకున్న వాళ్ళం మనం అవుతాం. కనుక తర్వాత ఈ దీక్ష సమయంలోను కూడా మనం చల్లనీళ్ళ స్నానమే చేయాలి. ఆరోగ్యరీత్యా చాలామందికి వెయ్యాలని ఉంటుంది. వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు కూడా వాళ్ళు వాడుకోవచ్చు. అంతే చెప్పాం కదని చెప్పి అందరూ వేడి నీళ్ళు చేయడానికి లేదు. చల్లనీటి స్నానం వల్ల ఏమవుతుంది అనంటే మనకి కుండలిని జాగృతి అనేది ఒకటి అవుతుంది. ఒకవేళ సుఖానికి అలవాటు పడిపోతే మనం వెళ్ళేటటువంటి వెదర్‌ని ఈ బాడీ తట్టుకోలేదు గనుక ఈ మండల కాలము కూడా మనకి సుఖాలను వదలాలంటే చెప్పులు లేకుండా, ఏసీలు లేకుండా కింద పడుకోవడం ఇవన్నీ కూడా మన బాడీని ఒక తత్వానికి అలవాటు చేసి మనలో ఉన్నటువంటి అహాలనన్నీ కూడా తగ్గించుకొని అహంకారం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకొని స్వామివారి సేవ ఈ 41 రోజు కూడా చేసుకొని అక్కడికెళ్తారు. మనం శరణమల మాట పాడుతూ ఉంటాం గదా! స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప రాళ్ళల్లోనూ నువ్వేనప్ప కొండల్లోనూ నువ్వేనప్ప అంటే ఆ రాళ్ళల్లో మనం చెప్పులు లేకుండా నడవాలంటే ఈ 41 రోజు కూడా ప్రాక్టీస్ చేస్తేనే ఆ సన్నిధానానికి మనం వెళ్ళగలుగుతాం. అందువల్ల ఇవన్నీ నియమాలు పెట్టారు. అలాగే ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అది కూడా చాలా తక్కువగా చేయాలి. కానీ ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా అలా తినడానికి ఎవరు లేరు కనుక అల్పాహారంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా కొద్ది కొద్దిగా పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఏదైతే నివేదన చేస్తున్నామో అదే మనం ప్రసాదంగా చేసుకోవచ్చు. అదేమీ తప్పు లేదు. అంటే ఏకభుక్తం చేసేవాళ్ళు చెయ్యండి తప్పకుండా. కానీ అది ఇప్పుడున్నటువంటి ఆరోగ్యరీత్యా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది దీనికి ఏకభుక్తమే కదా అనంటే అసలు ఏకభుక్తం అనేది ఎవరు పాటించలేదు. 1000లో ఒక్కరో ఎవరో పాటిస్తారు తప్ప ఎవరు పాటించడానికి లేకుండా పోయింది. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి. అలానే ఎక్కడైనా పడి పూజలు గానీ, అంబల పూజలు అవుతున్నప్పుడు మన వంతు వెళ్ళి అక్కడ సహాయం చేసి చక్కగా భజనలో గానీ, పూజా విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని మనం దీక్ష సరిగా చేయకుండా స్వామి నన్నేమి అనుగ్రహించలేదు అనంటే మాత్రం అది స్వామివారి తప్పు కాదు. మన తప్పు. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తామో అంత పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయి. మనం ఒక చోట జాబ్‌కెళ్తే మనం నెల్లాళ్ళు పని చేస్తేనే కదా జీతం ఇస్తారు. ఒక రోజెళ్లి సంతకం పెడేస్తే జీతం ఇవ్వరు గదా! ఇది కూడా అంతే. మనం ఎంత 100% డెడికేషన్‌తో స్వామివారిని ఆరాధన చేస్తామో, స్వామివారి కృప కూడా అట్లాగే మన పైన అనుగ్రహిస్తారు. ఈ 41 రోజు కూడా ఎవరైతే శ్రద్ధ వహించి చేస్తారో వాళ్ళందరికీ కూడా ఏం వరం కావాలో ఆ యొక్క అయ్యప్ప స్వామి తప్పకుండా ఇస్తాడు. 41 రోజు అయిపోయిన తర్వాత ఇరుముడి ధరించి శబరయాత్రకి ప్రయాణమై గురువుగారితో అలా మన ప్రయాణం స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్‌లో వచ్చేటప్పుడు మీ కులదేవత యొక్క ఆరాధన చేసుకొని, స్వామివారికి ప్రసాదాన్ని నివేదన చేసుకొని, యథావిధిగా ఈ శబరిమల యాత్ర అయిపోయినప్పటికీ కూడా స్వామివారి సేవలో అలా వెళ్తూ, వెళ్తూ ఉంటే మన ఆహార నియమాలే కాదు, మన అలవాట్లు కూడా మన సంసారాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాల్ని, పిల్లల్ని వీళ్ళందరినీ కూడా చక్కగా మెయింటైన్ చేసుకునేటటువంటి శక్తి కూడా భగవంతుడెప్పుడు మనకిస్తాడు కనుక మీరందరూ కూడా చక్కగా అలానే ఇందులో కూడా బ్రహ్మచర్యం పాటించాలని కూడా ఉంది. ఎందుకనంటే మనం అన్నీ వదిలి ఒక పక్కకి మనం వచ్చినప్పుడు స్త్రీ సాంగత్యం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం, అనవసరమైనటువంటి చర్చలు చేయడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయడం, బయట ఎక్కడ పడితే అక్కడ టిఫిన్‌లు చేయడం, అనవసరంగా మాట్లాడడం, సోషల్ మీడియాకి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండడం. ఇలాంటి కొన్ని నియమాలు మనం కఠినంగా ఉండగలిగితేనే అంటే మనకు ఒక త్యాగబుద్ధి ఉంటేనే భగవంతుడు అనేవాడు మనకిస్తాడు. మన సుఖాలుగా ఉండి భగవంతుని గాల్లో దీపం పెట్టి నువ్వే నాకు చెయ్యాలని అని అంటే మాత్రం ఏ భగవంతుడు కూడా చెయ్యడు. ఎందుకంటే